ఓకే. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం. Luke chapter 2 verses 46 47. First English లో చదువుతా. Then after 3 days they found him in the temple, sitting in the midst of the teachers, both listening to them and asking them questions. And all who heard him were amazed at his understanding and his answers. 3 దినములైన తరువాత Hmm. ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆమేన్. 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 ఓకే. ఇది ఈ సంఘటనలో ఏం జరుగుతుందంటే మేరీ, జోసెఫ్ మరియు యేసు ప్రభు యెరూషలేంకి ప్రయాణిస్తారనమాట. ఎందుకు? సంవత్సరం జరిగే పస్కా పండుగ కోసం. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత పండగ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరాలి. ఎవరెవరు బయలుదేరాలి? ఎవరైతే ముగ్గురు వచ్చారో వాళ్ళ ముగ్గురు బయలుదేరాలి. కానీ యేసు ప్రభు వెనకాలే ఉండిపోతారనమాట. ఎక్కడైతే పండుగ జరిగిందో అక్కడే ఉండిపోతారు. యోసేపు మళ్ళీ మరియా తెలియకుండా, వీళ్ళిద్దరికి తెలియకుండా యేసు ప్రభు వెనకాల ఉండిపోతారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 3 రోజులకి ఎదుగుతున్నారు అనమాట. యేసు ప్రభు ఎక్కడ అని చెప్పి 3 రోజులకి వెతుకుతున్నారు. వెతికేటప్పటికి 3వ రోజు తర్వాత వెళ్ళి చూస్తే టెంపుల్, మందిరం ఉంది కదా, మందిరంలో అక్కడున్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, ప్రీస్ట్, పరిసయ్యులు, బోధకులు, వాళ్ళతో యేసు ప్రభు వాదాడుతున్నాడు అనమాట. ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనమాట. ఓకే. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ యేసు ప్రభుకి 12 సంవత్సరాలే వయసు. ఎంత? 12 సంవత్సరాలు. దాట్స్ హిజ్ ఏజ్. హిజ్ ఏజ్ వాస్ 12 years. ఓకే. అప్పుడు కనిపెట్టిన తర్వాత మరియా వెళ్ళి అడుగుతున్నారు యేసు ప్రభుని, ఎక్కడున్నారు, మిమ్మల్ని ఎత్తుకున్నాము అంటే. అప్పుడు యేసు ప్రభుకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఏమంటారు? నన్ను ఎందుకు ఎత్తుకుతున్నారు? నీకు తెలీదా నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉండాలని నీకు తెలీదా అని కోపడతారనమాట. ఓకే. ఓకే. సినారియో అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఏం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో మనకందరికీ తెలుసు కదా. ఎందుకు వచ్చారో మనందరికీ తెలుసు. ఆయన ఎందుకు వచ్చారో అని ఆయనకు కూడా తెలుసు. ఏ ఏజ్లో? 12 వయసులోనే ఆయన ఏ కార్యం చేయడానికి వచ్చారు ఈ భూమిలోకి అని ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది. అట్ ద సేమ్ టైం హీ న్యూ దట్ హీ వాజ్ సన్ ఆఫ్ గాడ్. ఆయనకి ఇంకోటి కూడా తెలుసు. ఏంటి? దేవుని కుమారుడు, దేవునికి ఒక్కగానొక్క కుమారుడు అని యేసు ప్రభుకు తెలుసు. ఓకే. హీ నోస్. ప్రతి సృష్టి ఏదైతే కంటికి కనిపిస్తుందో ప్రతిది ఆయన కిందే అని ఆయనకి తెలుసు. ఏంటి? ఆయనకి తెలుసు. ఆయన వయసు ఎంత? 12. ఓకే. ఇవన్నీ తెలిసినా సరే ఈ భూలోకంలో ఉండే ఆయన అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి సేవ చేశారు. వాళ్ళ నాన్న ఒక వద్రాంగి కాబట్టి వాళ్ళ నాన్నకు కూడా సేవ చేశారు. ఓ పాయింట్ వచ్చిన తర్వాత ఆయనే ఒక వద్రాంగిలా మారాడు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు అన్ని పవర్స్ వచ్చింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్, మీకు అన్ని శక్తులు ఉన్నాయి. ఓకే. ఈ లోకంలో ఉండే ప్రతి విషయం మీద
మీకు ఒక అధికారం ఉంది, మీకు ఆ శక్తి ఉంది. ఓకే, మనం ఎలాగుంటాం, ఏమై ఉంటాము అని ఒక చిన్న ఊహ. థింక్ అబౌట్ ఇట్. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు స్టోరీ కొడతాం. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది కదా, పెద్ద చెట్టు తీసుకుందాం. ఓకే, బిగ్ ట్రీ. అది చాలా విశాలమైన ఒక స్థలంలో పెరిగింది. ఓకే, చాలా విశాలమైన స్థలంలో. ఓకే, పెద్ద చెట్టు అన్నమాట. నైస్. ఓకే, ఇప్పుడు ఆ చెట్టు ఏదైతే ఉందో పాతుకుపోయి ఉంది కదా, నేలకి బాగా పాతుకుపోయి ఉంది. ఓకే, ఇప్పుడు ఆ చెట్టుని వేరుతో అలాగ పైకి తీసాం అనుకోండి. ఇప్పుడు టెక్నాలజీ అన్ని బాగున్నాయి కదా, ఏదో మిషన్లతో ఏమి డ్యామేజ్ అవ్వకుండా చెట్టుని అలా పైకి ఇలా తీసాం అనమాట. ఓకే, తీసిన తర్వాత ఆ చెట్టుకి ఆకులు లేకుండా ఆ చెట్టుని మాత్రం చూస్తే పైన ఎంత హైట్కి వెళ్ళిందో, కొమ్మలైనా ఇదైనా పైన ఎంత ఎత్తుకెళ్ళిందో, దాని కింద ఉండే వేరు ఉంది కదా, వేరు కూడా అంతే కిందకు ఉంటది. కిందున్న వేరు కూడా అంతే కిందకు ఉంటది, వెడల్పు కూడా ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఇంకోటి, ఆకులు లేకుండా ఒక చెట్టును చూస్తే పైన కింద తేడా లేకుండా ఉంటది. దాట్ ఈస్ అ ట్రీ. ఓకే ఓకే, యేసు ప్రభుకి తెలుసు ఆయన ఏ కార్యం కోసం వచ్చారు అని. యేసు ప్రభుకి తెలుసు. ఇప్పుడు ఆ కార్యం, దేవుడు చెప్పిన కార్యం, తండ్రి చెప్పిన కార్యం సరిగ్గా నెరవేరాలంటే, బాగా ఉండండి, సరిగ్గా నెరవేరాలంటే, కరెక్ట్గా తండ్రి అనుకున్నట్టు నెరవేరాలంటే యేసు ప్రభు పాపం చేయకూడదు. ఏంటి? యేసు ప్రభు పాపం చేయకూడదు. 12 వయసుకే తెలిసిపోయింది ఎందుకు వచ్చారు అని. ఎందుకు వచ్చారు? లోకంలో ఉన్న పాపం అంతా ఆయన పైన మోపబడుతుంది అని తెలుసు. శిలువపై ఎక్కుతారే అని తెలుసు. ఆయన్ని కొట్టి 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 ఒక మాంసం ముద్దగా మార్చేస్తారని కూడా తెలుసు ఆయనకి. ఓకే, మాంసం ముద్దగా మారిపోతారని కూడా తెలుసు ఆయనకి. ఆయన ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదని కూడా తెలుసు ఆయనకి. ఇప్పుడు అలా ఉన్నప్పుడు 12 ఏళ్ళకి ఆయనకి తెలిసిపోయిందంటే రెడీగా ఉండాలా లేదా? సిద్ధంగా ఉండాలా లేదా? సంసిద్ధంగా ఉండాలా లేదా? సంసిద్ధంగా ఉండాలి. ఓకే, సంసిద్ధంగానే ఉండాలి. కానీ అట్ ద సేమ్ పాయింట్ సంసిద్ధంగా ఉన్నప్పుడే వేచి ఉండాలి ఆయన. హీ నీడ్స్ టు వెయిట్. హీ నీడ్స్ టు వెయిట్ టు గెట్ ఆన్ ద క్రాస్. సిలువపై ఎక్కడానికి ఆయన వేచి ఉండాలి. ఆ సిలువపై ఎక్కి ఆ కార్యం ఏదైతే ఉందో అది ఎంత వేదన కలిగిందో అని ఎవ్వరికి తెలీదు, ఆయనకు తప్ప, తండ్రికి తప్ప. ఎస్, దే నో హౌ క్రూవల్ అండ్ హౌ బ్లడీ ద డెత్ ఆన్ ద క్రాస్ ఇస్. ఎస్, సో ఇక్కడ యేసు ప్రభు సంసిద్ధంగానే ఉండాలి. హీ నీడ్స్ టు బి రెడీ. అట్ ద సేమ్ టైం హీ నీడ్స్ టు వెయిట్, వేచి ఉండాలి. ఓకే, ఇప్పుడు మన లోక జీవితంలో ఈ రెండు విషయాలు కలపలేం. ఏంటి? అదెట్టాగా రెడీగా ఉండమంటావు, వెయిట్ చేయమంటావు, అది అలాగా కుదురుతుంది అన్న క్వశ్చన్ కరెక్టే. ఏంటి? రెడీగా ఉంటే చేసేయాలి, అది ఏదైనా సరే, దానికి అది రెడీగా ఉంటున్నాం కదా. ఇప్పుడు వెయిట్ చేయాలి అని తెలిస్తే, బాగానండి, వెయిట్ చేయాలని తెలిస్తే యూ డోంట్ హ్యావ్ టు బి రెడీ. యూ హ్యావ్ టైం, నీకు టైం ఉంది, నువ్వు వేచి ఉండొచ్చు, నీకు టైం ఉంది రెడీ అవ్వడానికి, రైట్? ఓకే, బట్ కానీ మన జీవితంలో ఎన్ని విషయాల్లో మనం తొందరపడుతున్నాం. మనకిచ్చిన ఈ లోక జీవితంలో
ఎన్నిసార్లు తొందరపడ్డాము? హౌ మెనీ టైమ్స్ డిడ్ వి రష్ ఇన్ టు థింగ్స్? నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే యేసు ప్రభుని నిజంగా నమ్ముతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. ఎన్నిసార్లు తొందరపడ్డాము? లేకపోతే ఎన్నిసార్లు మీకు తెలిసిన వాళ్ళు తొందరపడ్డారు? ఈ లోక జీవితంలో ఎవరు తెలుసా తొందరపడతారు? బాగా ఎవరు తెలుసా తొందరపడతారు? చిన్న గెస్ అయింది. నేను చెప్పనా? డీమన్స్. ఏం చెప్తారు? దెయ్యాలు అంటారా? ఓకే. దెయ్యాలే తొందరపడతాయి. ఏంటి అంటే ఇప్పుడు ఏంటి? నేను ప్రతి విషయంలో తొందరపడుతున్నట్టు నాలో దెయ్యం ఉందా? ఉంది. యూ హ్యావ్ ద డీమన్ ఇన్సైడ్ యూ. నువ్వు వేచి ఉండలేకపోతున్నావు, ప్రతి విషయంలో తొందరపడుతున్నావు అంటే నీలో దయ్యం ఉంది. యూ హ్యావ్ ద డీమన్ ఇన్సైడ్ యూ. ఎందుకంటే బైబిల్ ఇంకోలా చెప్తుంది. నిజమైన విశ్వాసులు లేకపోతే దైవజనులు ఎలా ఉంటారు అని బైబిల్ ఇంకోలా చెప్తుంది. యెషయా 40:31, ఐసయా 40:31 ఇంగ్లీష్ చదువుతా. Yet those who wait for the Lord will gain new strength. They will mount up with wings like eagles. They will run and not get tired. They will walk and not become weary. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. ఆమేన్. ఈ తొందరపడే బ్యాచ్ ఉన్నారు కదా, తొందరపడే బ్యాచ్, వీళ్ళు ఎంత ఫాస్ట్ అంటే లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎంత లేటుగా వచ్చినా సొల్యూషన్ వెంటనే కావాలి. యూ నీడ్ సొల్యూషన్ దెన్ అండ్ దేర్, దే నీడ్ సొల్యూషన్ దెన్ అండ్ దేర్. వాళ్ళకి ఆ సొల్యూషన్, ఆ ఆన్సర్ ఏదైతే ఉందో వెంటనే రావాలి. ఎందుకంటే మైండ్లో 10 విషయాలు రన్ అవుతాయి, 10 విషయాలు పరిగెడతాయి. అందులో ఏది చూస్ చేసుకోవడానికి వాళ్ళు 2 రోజులు టైం పట్టి అందులో ఒకటి ఎంచుకొని చేసిన తర్వాత కూడా ఆ క్రెడిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ దేవుడికి ఇస్తారనమాట. ఏంటి? వీళ్ళే ప్రాబ్లమ్స్ లో పడిపోతారంట, వీళ్ళే సొల్యూషన్ ఎతికేస్తారంట, వీళ్ళే అన్ని సమకూర్చేసుకుంటారంట. మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్తున్నారు? దేవునికే మహిమ కలుగును గాక. ఇది మూర్ఖత్వమా కాదా? మూర్ఖత్వమా కాదా? మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చిందనుకో, దేవా ఇప్పుడే కదా ఒక ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ నాకు ప్రాబ్లం ఇచ్చావా అని మళ్ళీ దేవుడినే. వీళ్ళకి దేవుడు ఒక్కసారి సిలువెక్కిన చాలలేదన్నమాట. ఏంటి? యేసు ప్రభు వీళ్ళ కోసం ఒక్కసారి సిలువెక్కారు కదా, ఇట్ వాజ్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ మైండ్, ఇన్ దర్ లైఫ్? ఆ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంది. ఒక పక్క వేచి ఉండడం తెలీదు, ఇంకో పక్క సిద్ధంగా ఉండడం కూడా తెలీదు. కానీ ఈ రెండు కలిపి ఉండొచ్చు, బ్రతకొచ్చు ఈ లోకంలో అని దేవుడైన కుమారుడే కింద వచ్చి, యేసు ప్రభులా వచ్చి, మనలాగే మనిషిగా వచ్చి ప్రూవ్ చేసి వెళ్ళారు. He came down, he proved that it is possible to live with readiness and patience at the same time. రెండు కలిపి ఒకేసారి బ్రతకచ్చు. ఎవరి కోసం? నిజంగా దేవుడిని నమ్మితే దేవుని కోసం బ్రతకచ్చు అని ప్రూవ్ చేసి వెళ్ళారు. He did it. But no, అయ్యో నాకు ఆన్సర్ రేపే కావాలి, నాకు రేపే సమాధానం కావాలి, నైట్ అంతా నేను ఆలోచించాలి, ఏదైనా పర్లేదు అయిపోని అని ఒక తొందర. ఆ తొందర పడుతున్నావంటే ఈరోజు ద లార్డ్ వాంట్స్ టు లెట్ యు నో యూ హ్యావ్ అ డీమన్ ఇన్సైడ్ యూ. మీలో దయ్యం ఉంది.
అలా ఉన్నప్పుడు మీకు ఏ అర్హత లేదు దేవుని పేరు లాగడానికి, లేకపోతే మళ్ళీ దేవునికే సాక్ష్యం ఇవ్వడానికి. యు హావ్ నో రైట్స్. నో, నో, లేదు. ఈ 12 ఏళ్ళ నుంచి లేకపోతే దాని ముందు నుంచి యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చోటులో పాతపడ్డారు. ఏంటి? కరెక్ట్ అయిన చోట్లో పాతపడ్డారు. ఒకవేళ కరెక్ట్ అయిన చోట్లో పాత పడకపోతే ఇలాగే ఈ గుంపులాగే ఎంత వరస్ట్ అంటే ఈ గుంపులో మనం ఉన్నామా లేదా అని తెలియకుండా కూడా బతికేస్తాం సచ్చేదాకా. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన బ్రతికిన కాలం అంతా సిలువలో ఎక్కేదాకా ఆయన పాతుకుపోయింది ఎక్కడ? ఇన్ ద లార్డ్. దేవునిలో పాతుకుపడ్డారు. హీ వాజ్ రూటెడ్ ఇన్ ద లార్డ్. ఒకవేళ మీరు దేవునిలో పాతుకుపోలేకపోతే ఇంకా దేవుడి గురించి మాట్లాడి వేస్ట్ మీ నోటి నుంచి, లేకపోతే మీరు విని వేస్ట్. మీరు చర్చ్కి వెళ్ళొద్దు, పాటలు పాడదు, ఏమి చేయొద్దు. మీరు పాతుకుపోయిన చోటే ఆ స్థలమే తప్పన్నప్పుడు ఇంకా ఎంత పెరిగినా పండు రాదు. ఏంటి? పండు రాదు. పండు లేకపోతే చెట్టు ఎందుకు ఇంకా? పండు లేకుండా చాలా చెట్లు ఉన్నాయి కదా. నేను పండ్లు ఇచ్చే చెట్టు గురించే మాట్లాడుతున్నా. ఎస్. సో మనం ఎక్కడ పాతకు పడాలి? ఓకే అమ్మా, ఐఎమ్ రూటెడ్ ఇన్ ద రైట్ ప్లేస్. నేను దేవునిలోనే పాతుకుపోయాను. అయితే ఏంటట? ఆయన కూడా నేను బ్రతకాలి. ఏంటి? ఆయన కూడా ఈ లోకంలో నేను బ్రతకాలి. పనులు ఉన్నాయి. దేవుడు అభిషేకించాలంటే నేనే దేవునికి వెళ్ళాలి. నో. దావీదు కథ గుర్తుందా? దావీదు వెళ్ళి దేవుడిని అడగల. ఏంటి? నన్ను రాజు చేయి బాబు, నన్ను రాజు చేయి, నన్ను రాజు చేయి. నో. దావీదు వెళ్ళి దేవుడిని అభిషేకించు అడగల. దావీదు సామ్యుయేలుతో మాట్లాడి సమూయేలు వెళ్ళాడు దావీదు దగ్గర. Samuel went to David to anoint him. దావీదు వెళ్ళలేదు. If the Lord has an anointing to you, the anointing will come to you. కానీ అప్పుడు దాకా నువ్వేం చేయాలి? దావీదుకి ఆ రోజు అభిషేకం వస్తుంది తెలియదు. ఏం చేస్తున్నాడు? He was living his routine life. రోజు దావీదు ఏం చేస్తాడో అది చేసుకొని ఉన్నాడు. తొందరపడలే. జరిగేది జరుగుతుంది. ఎందుకు? పాతుకుపోయిన స్థలం దేవుంది. సమూయేలు వచ్చారు, అభిషేకం ఇచ్చారు. తర్వాత ఏమైందో మనకి అందరికీ తెలుసు. సరే, ఓకే, అభిషేకం వచ్చింది. దేవుడు నాకు ప్రమాణం చేశారు కదా, ఇవన్నీ జరుగుతుంది. ఓకే, దేవుడు నాకు ప్రమాణించాడు. ఏంటి? త్వరలో లేకపోతే కొన్ని రోజుల్లో నాకు ఈ పెద్ద విషయం జరుగుతుంది. నాకు దేవుడు చూపించాడు ఆల్రెడీ. దేవుడు చూపించాడు. ఇంకా నా లైఫ్ సెట్ అమ్మా. కానీ అప్పటిదాకా నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా అన్న థాట్ వస్తుంది. సి, ద లార్డ్ హస్ స్పోకెన్ టు యూ. దేవుడు మీతో మాట్లాడేశారు. ఇది ఇది నేను నీకు ఇచ్చే ప్రామిస్ అని, ఇది నేను నీకు ఇచ్చే వాగ్దానం అని, ఇదే అని చెప్పి. ఓకే, అది ఎప్పుడు వస్తుందో రాదో మనకు తెలియదు, లేకపోతే మీకు తెలీదు. అప్పుడు మైండ్లో ఒక లాజిక్ వస్తుంది. అప్పటిదాకా ఏదో ఒకటి చెయ్యాలి కదా, తొందర వెయిట్ చేద్దామని ఉండదు, దేవునిలో వేచి ఉందామని ఉండదు. అప్పటిలోగా ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకంటే నన్ను ఎవరు చూసుకుంటారు? వీళ్ళందరిని ఎవరిని చూసుకుంటారు? మీ అందరికీ ఒక వచనం ఉంది. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం. డ్యూటెరోనమీ chapter 29 verse 5. I have led you 40 years in the wilderness. Your clothes have not worn out on you, and your sandal has not worn out on your foot. చదవండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఆమేన్.
ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి 2 ఇంపార్టెంట్ మిరాకిల్స్ బాగా గుర్తుండిపోతుంది. 2 కాదు 3. ఏంటి? ఎర్ర సముద్రాన్ని 2 చేస్తాడు దేవుడు. మోషే పెద్ద రాయిని కొడితే అది 1, 2 అయిపోయి అందులో నుంచి నీళ్ళు వచ్చింది. వాళ్ళని పైన చూస్తే కింద మన్నా ఉంచింది. ఇవన్నీ గుర్తుంటది కానీ ఇవన్నీ గుర్తుపెట్టేసుకొని మనకు కూడా మన జీవితంలో ఇలాంటి విషయాలు కావాలరా బాబు, ఏంటి ఈ రేంజ్ లో అద్భుతాలు జరిగిపోవాలి అని ఉంటది. కానీ అక్కడ ఏమని ఉంది? వాళ్ళు వేసుకున్న చెప్పులు, వాళ్ళు వేసుకున్న బట్టలు అస్సలు చెరగలేదు, పోలేదంట. అదెంత పెద్ద విషయం మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ కాలం ఉంది కదా, ఇప్పుడు ఈ రోజు దిస్ డే ఓ 1,00,000 రూపాయలు పెట్టి షూ కొన్నారండి మీరు. ఎంత? 1,00,000 పెట్టి షూ కొన్నారు. రోజు రుద్దరు, ఎలా పడితే రుద్దరు రోజు. 6 నెలలు దాటుతుంది అది? దాటదు. కానీ ఇక్కడ 40 సంవత్సరాలు గొడ్డలు ఓడలేదు, చెరగలేదు, చెప్పులు పోలేదు, చెరగలేదు, నథింగ్ హ్యాపెన్. దానికి అర్థం ఏంటంటే వావ్ మంచి క్వాలిటీ. నో. ఒకవేళ మీరు దేవుని చేతిలో పడ్డారంటే దేవుడు మీకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా వదలడు. అలాంటప్పుడు పెద్ద పెద్ద విషయాల గురించి మీరెందుకు బుర్రబా తీసుకుంటారు? పెద్ద పెద్ద విషయాల గురించి మీరుకి ఎందుకు వెయిటింగ్, వేచి ఉండాలని ఎందుకు ఉండట్లేదు? ఎందుకు తొందరపడిపోతాం? వై దట్స్ ద క్వశ్చన్. ఎందుకు? వై? ఎస్, మేక్ సెన్స్. ఎస్. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభు సిచ్యువేషన్కి వెళ్దాం. ఆయన ఈ లోకంలో అన్ని విషయాలు చేస్తూ ఉండగా ఎప్పుడో ఒక విషయం ఉంటూనే ఉండింది. ఏంటి? ఆ వేచి ఉండడంలో ఒక వేదన. ఏంటి? వేచి ఉండటంలో ఒక వేదన. ఒలివ కొండలో ఆయన అక్కడ ఆలివ్స్ అన్ని ప్రెస్ చేసి ఆయిల్ గా కన్వర్ట్ చేస్తారనమాట. ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆయన కూర్చున్నప్పుడు రక్తం చెమటగా వచ్చింది. రక్తం చెమటగా బయటికి రావాలంటే మెంటల్ స్ట్రెస్ ఎంత ఉండాలో తెలుసా? ఈ మధ్యన ఏ మనిషికి జరగదు అది. జరిగి ఉండదు కూడా. ఎప్పుడైనా విన్నారా? మీకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా అయిందా? రక్తం చెమటలాగా తల నుంచి కారపడం. ఎందుకు? ద వెయిట్, ఆ భారం, ఆ వేచి ఉండడంలో ఆ భారం, ఆ వేదన అన్ని అనుభవించాడు. బట్ ఇంత అనుభవిస్తూ ఉన్నా కూడా పాపం చేయలేదు. అయ్యో తండ్రి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఎక్కిచ్చే సిలువకి ఈ రోజే అని తొందరపడలేదు. He did not తొందరపడలేదు. But he waited and he was ready. How he was ready? He was sinless. పాపరహితమైన మనిషి అంటే పాపమే చేయని మనిషి, లేని మనిషి, రాని మనిషి. అలా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు. ఓన్లీ దెన్ హీఈస్ రెడీ. అప్పుడే ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం వేచి కూడా ఉన్నారు. హీ వాజ్ వెయిటింగ్. కానీ ఎప్పుడు తండ్రి చెప్పిన మాటకి నో అనలేదు. సాతాన్ చేసిన విషయాలకి అవును అనలేదు. ఈ విషయానికి ఎంత వెయిట్ ఉందో ఈ విషయానికి కూడా అంతే వెయిట్ ఉంది. దేవునికి మనం అందరూ హ్యాపీగా ఓకే దేవుడా ఓకే దేవుడా ఓకే దేవుడా అనేస్తాం, కానీ పరిస్థితి వచ్చినప్పుడు నిజాలు బయటకు వస్తాయి. పరిస్థితులు వచ్చినప్పుడు ముసుగులన్నీ మారిపోతాయి. ఎస్. వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడు మనిషి రూపంలో వచ్చారు అని మాట్లాడతాం, కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే యేసు ప్రభు 100% దేవుడే. అట్ ద సేమ్ టైం ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు 100% మనిషే. 100% మనిషే. ఇంకోటి, సిలువలో నా కోసం మరణించారు, సిలువలో
నా పాపం వల్ల మరణించారు. నో, సిలువలో నీలాగా మరణించారు. ఏంటి? సంథింగ్ న్యూ టుడే యువర్ లెర్నింగ్. కొత్తగా ఒకటి నేర్చుకుంటున్నారు. ఏంటి? సిలువలో నీ కోసం మరణించలేదు, సిలువలో నీలాగా. అంటే ఏంటి? ఒకవేళ నువ్వు సిలువ ఎక్కి ఆ దారుణమైన విషయాలన్నీ నీ ఒంట్లో తాకి రక్తాన్ని పోయి నువ్వు చచ్చిపోయి ఉంటే ఎలా చచ్చుంటావో అలాగే ఆయన చనిపోయారు సిలువలో. అందరూ మన స్థానం మన స్థానం మన స్థానం, ఓకే, ఎస్. కానీ నీలాగా అని గట్టిగా గుద్ది మాట్లాడితేనే అర్థమవుతుంది. నా బదులుగా వెళ్ళారులే. నో, నీలాగా వెళ్ళారు. ఆయన దేవుడై ఉన్నారు కాబట్టి ఆయనలాగా మళ్ళీ 3వ రోజు లేచారు. మరణాన్ని చావుని జయించారు. ఆమేన్, ఆమేన్. ఓకే అండి, మనం ఇన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డలుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం, దైవజనులుగా ఉన్నాం. ఓకే, ఎస్ 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 ఎస్. కానీ ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే, మీకు ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత, బాగానండి, మీకు ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత మీరు సేఫా కాదా? ఓకే, ఇంకోలా అడుగుతా. ఈ నిజాలు తెలుసుకోవడం మీకు మంచిదా, లేకపోతే ఈ నిజాలు తెలియకపోవడం మంచిదా? బాగా ఆలోచించి చెప్పండి. బైబిల్ ట్రూత్స్, బైబిల్లో ఉన్న నిజాలు మీకు తెలియడం మంచిదా మీకు, లేకపోతే తెలియకపోవడం మంచిదా మీకు? ఈ లోకంలోనే బతుకుతూ ఉంటున్నారు. ఏంటి? ఈ లోకంలోనే బతుకుతూ లోకంలోనే ఉంటున్నారంటే మీకు ఈ నిజాలన్నీ తెలుస్తుందంటే మీకు ఇది మంచిది కాదు. ఏ ఎందుకంటే మీరు ఈ లోకంలోనే బతుకుతూ మునిగిపోయి ఉన్నప్పుడు మీకు అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత దేవుడు ఒకరోజు మిమ్మల్ని నించోబెట్టి అడుగుతారనమాట. ఏంటి? నువ్వు ఎందుకు లోకాన్ని విడవలేదు అని. మీరు ఇన్ని నిజాలు తెలుసుకున్నారు కాబట్టి దేవునికి ఇక్కడ దాకా ఉంటుంది, ఇన్ని నరకాల్లో వేసేద్దామని. ఏంటి? దేవునికి ఇక్కడ దాకా ఉంటుంది. యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ లెఫ్ట్. మీకు వేరే కారణాలే లేదు, నరకానికే పోతారు మీరు. ఎందుకు? మీకు ఇన్ని నిజాలు తెలిసినప్పుడు దేవుడికి కూడా ఇన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి? వీడిని ఎందుకు నరకంలో వేయాలని. ఎస్. అప్పుడు ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత దేవునిలోనే ఉన్నారు, రైట్, కరెక్ట్. ఓన్లీ దెన్ యు ఆర్ సేవ్డ్. అప్పుడే మీరు నిజంగా రక్షించబడ్డారు. ఈ నిజాలు తెలుసుకోవడం, చర్చలు అటెండ్ అయిపోవడం, పాటలు పాడేయడం పెద్ద విషయం కాదండి. అయ్య బాబోయ్, అస్సలా. నెల ఒకడికి డబ్బులు ఇచ్చినా కూడా వాడు వచ్చి బాగా యాక్టింగ్ చేస్తాడు. లేకపోతే నెల ఒకరికి చర్చిలో ఫుడ్ వస్తుందంటే బాగా యాక్టింగ్ చేసి వస్తారు. ఈ నిజాలు కూడా బాగా వింటారండి, క్వశ్చన్లు కూడా వేస్తారు, కానీ వాళ్ళ జీవితాలు మారుండవు. పరిస్థితులు వస్తాయి, తొందరపడిపోతాం. యేసు ప్రభు వస్తారు, అప్పుడు రెడీగా ఉండం, సిద్ధంగా ఉండం. ఎస్. దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం? సిద్ధంగా ఉంటే సరిపోదు. ఆయన మనకిచ్చిన అభిషేకమైన ప్రామిస్ అయినా ఏవైనా అది వచ్చేదాకా వేచి ఉండటం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం సిద్ధంగా కూడా ఉండాలి. అభిషేకం ఊరికే ఇచ్చేస్తారా దేవుడు? లేదు, మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఎప్పుడు ఉంటారు? దేవుని వాక్యంలో పాతుకుపోయినప్పుడు. మీరు బాగా లోతుగా పాతుకుపోయి బయట పండే లేదంటే చెట్టునే కొట్టేస్తారు. మీరు ఇంకా చెట్టుకుండే వేస్ట్. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్.